మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. సో మరి మీకు Once upon a time. ఓవర్ దెన్ రెండుకి అసలు ఏంది లడాయి? డెఫినెట్ గా తిరగబడతారు ఈ రకంగా. ఇక్కడ నుంచి తరిమేసే కార్యక్రమం కూడా చేయాల్సిన అవసరాలు ఉన్నాయి. సో భరోసాకే భరోసా లేని కాంగ్రెస్ పార్టీ భరోసాలు. ఎవరికైతే నా మీద బాగా వ్యతిరేకత ఉందో చూసారా, వాళ్ళు జైలుకు పోయింది. ఒకసారి అరెస్ట్ కాదు, 2 సార్లు అయింది. ప్రజలు మాత్రం తిరగబడే రోజులు దగ్గర పడుతున్నాయండి. ఇవన్నీ కూడా చేసే మునగాడు కేవలం నరేంద్ర మోడీ అని ఇలా భారతీయులందరూ నమ్ముతున్నారు. హాయ్ వ్యూయర్స్, నేను మీ కావ్య. సో వెల్కమ్ టు నిజామాబాద్ పొలిటికల్ టాక్. సో ఇవాళ మనం ఎవరితో ఉన్నామో మీకు ఇప్పటివరకే తెలిసిపోయి ఉంటుంది. నిజామాబాద్ పొలిటికల్ టాక్ కావ్య అన్నది అండ్ ఎవరితో ఫస్ట్ ఇంటర్వ్యూ స్టార్ట్ చేయబోతుంది అన్నది. సో నాన్ అదర్ దెన్ ఫైర్ బ్రాండ్గా కూడా పేరు ముక్కుసూటి మనిషి. సో ఎక్కడ కూడా అవినీతి ఆరోపణలు లేకుండా ఎంపీ సీటు కొట్టుకొచ్చారు. ఇంకా చెప్పాలంటే ఏకంగా బీఆర్ఎస్ సర్కారే హయాంలో బీఆర్ఎస్ సర్కార్ అనగానే మనకు గుర్తుకొచ్చేది సీఎం కూతుర్ని కూడా ఓడించిన మనిషి. సో ఎవరో మీకు తెలిసింది కదా, అరవింద్ అన్న. సో ఒక్కసారి అరవింద్ గారితో మాట్లాడదాం. మరి క్యాంపెయినింగ్ ఎట్లా జరుగుతుందో, మరి ఈసారి ఉండే ఎలక్షన్ పోటీ ఎట్లా ఉందో, ఆయన ముందు ఉండే సవాళ్ళు ఏందో, ఇటువంటి విషయాలన్నీ కూడా తెలుసుకుందాం. అన్న దండాలు. నమస్తే, బాగున్నారమ్మా? బాగున్నారన్న. చెప్పండి. అసలు ఎలక్షన్ క్యాంపెయిన్ లో మీరు ఎంత బిజీగా అనిపిస్తున్నారంటే ఎండలా ఇగో ఇప్పుడు వర్షంలో గొడుగు కింద కూడా కానొస్తున్నారు. ఏదైనా చాయ్ పై చర్చ పెట్టుకున్నాము మామిడిపల్లిలో, ఆర్మూర్లో. చాలా మంది వచ్చారు, రైతులు, పెద్దలు అందరూ, కుల సంఘాల పెద్దలు అందరూ కూడా రావడం జరిగింది. ఈ లోకల్ సమస్యలు కూడా బాగానే ఉన్నాయి. ఈ రోడ్లు, డ్రైనేజీలు ఇంతకుముందు ప్రభుత్వం పట్టించుకోలేదు. ఈ ప్రభుత్వం వచ్చినాక పైసలు లేవంటారు. సో ఇవన్నీ వాళ్ళు చెప్పడం జరిగింది. మోస్ట్ ఆఫ్ ఇట్ లోకల్ మున్సిపాలిటీ ఇష్యూస్, ఫండ్స్ లేకపోవడం వల్ల డెవలప్మెంట్ లేదు అన్నది. మీన్వైల్ పక్కనే మన రైల్వే ఓవర్ బ్రిడ్జ్ ఉంది. ఇది నెక్స్ట్ మంత్ ఇనాగ్రేషన్ అని అనుకుంటా ఉన్నాము. కాబట్టి దాన్ని చూస్తా ఉంటే మీరు వచ్చిండ్రు. చూస్తారు కదా, ఇది 2 వే ఈ బ్రిడ్జ్. ఇది అవతల 4 లేన్ బ్రిడ్జ్ ఇది. కాబట్టి ఇది బాగుంది. నెక్స్ట్ మంత్ రెడీ ఉంది ఇనాగ్రేషన్కి. క్యాంపెయిన్ బ్రహ్మాండంగా ఉంది, ఫస్ట్ క్లాస్ క్యాంపెయిన్. ప్రజలు మోదీ గారిని దీవించడానికి సిద్ధంగా ఉన్నారు. భారతీయ జనతా పార్టీ మళ్ళీ 3వ సారి ప్రభుత్వంలోకి రావాలా. మోడీ గారి 3వ సారి ప్రధానమంత్రి అయినాక అనేక అంశాలు, పెద్ద పెద్ద అంశాలు, యూనిఫామ్ సివిల్ కోడ్, సిఏఏ బ్రహ్మాండంగా ఇంప్లిమెంట్ చేసుకొని, ఎన్ఆర్సీ కూడా ఇంప్లిమెంట్ చేసుకొని, ఇంకా ఎవరైతే ఇల్లీగల్గా మన దేశంలోకి చొరబాటుదారులు వచ్చిండ్రో, బంగ్లాదేశ్ ముస్లింలు అనుకోండి, రోహింగ్యాలు అనుకోండి, వీళ్ళందరినీ కూడా ఇక్కడ నుంచి తరిమేసే కార్యక్రమం కూడా చేయాల్సిన అవసరాలు ఉన్నాయి. పెద్ద పెద్ద అంశాల మీద చర్య తీసుకోవాల్సిన అవసరం ఉన్నాయి. కాబట్టి అది మోడీ గారితో సాధ్యం. కాబట్టి ప్రజలందరూ కూడా ఆయనకి ఓటు వేస్తారని నిర్ణయానికి వచ్చినట్టు కనబడతాం. 10 సంవత్సరాలకు వెళ్ళి జనాలు మస్తు సమస్యలతోటి పోరాడుతూనే ఉన్నారు. కానీ సగం వరకు సమస్యల ఒక ముల్లే అట్లనే ఉందని చెప్పొచ్చు. మరి ఇప్పుడు క్యాంపెయిన్కి పోతున్నారు, ఎట్లాంటి సమస్యలు ఎక్కువ జనాలను ఇబ్బంది పడే పరిస్థితి అంటే ప్రజలు కూడా 10 సంవత్సరాలు కేసీఆర్ పాలన మీద విసుకెత్తిపోయి ప్రభుత్వం మార్చుకొని కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చుకున్నారు. కానీ ఈ 4-5 నెలలని కాంగ్రెస్ మీద కూడా భరోసా పోయింది. ఇలా 6 భరోసాలకి భరోసా లేదు. ఇక వేరే పనులు ఏం చేస్తారు అని వాళ్ళ మీద భరోసా పోయింది. సో భరోసాకే భరోసా లేని కాంగ్రెస్ పార్టీ భరోసాలు. ఇవాళ రైతులందరూ వచ్చిండ్రు ఇవాళ పొద్దున్నే, మళ్ళీ అదే తరుగు తీస్తున్నారు. 500 బోనస్ ఇస్తా అన్నాడు, ఇస్తలేడు. డిసెంబర్ 9 నాడు ప్రమాణ స్వీకారం చేయగానే వడ్లు అమ్ముకోకుర్రి, నేను రాగానే బోనస్ ఇచ్చుకుంటా అన్నాడు. డిసెంబర్ పంట వాయే, ఇప్పుడు ఈ పంట 2వ పంట ఎండాకాలం పంట వాయే. సో ఈయన ఇచ్చేది లేదు, పెట్టేది లేదు. పాపం రైతులు అడిగింది కూడా లేదు, వాళ్ళే ఇస్తా అని అబద్ధపు హామీలు చేసి మోచేతుకు బెల్లం పెట్టుకొని మొత్తం రైతాంగాన్ని, మహిళల్ని అందరినీ కూడా మోసం చేసిన సర్కారు ఇది. సో పసుపు రైతులకైతే మంచి రేట్ వచ్చింది, వాళ్ళ సంవత్సరాల తరబడి కళ నెరవేరింది. అప్పుల పాలయ్యేటోళ్ళు ఒడ్డుకు చేరిండ్రు ఈ ఏడాది. మరి ఒడ్ల సంగతి ఏమిది? ఏడ చూస్తే రోడ్డు పైన ఆడ ఒడ్ల ఆరబెట్టి కనిపిస్తుంది, వర్షానికి తడుస్తున్నాయి, ఎండకి ఎండుతున్నాయి. చూస్తా నిజామాబాద్కి వెళ్ళి ఆర్మూర్కి వస్తుంటే రోడ్డు పక్కన వడ్లు
అంటే 2024 సంవత్సరంలో కూడా అగ్రికల్చర్ ఇప్పుడు వరికి మద్దతు ధర అన్నది కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. ఈ 2200 రూపాయలు ఉన్నది పూర్తిగా కేంద్ర ప్రభుత్వం 2200 ఇస్తుంది. గోనె సంచులకు పైసలు ఇస్తుంది, సుతిలి పైసలు ఇస్తుంది, ట్రాన్స్పోర్ట్ ఇస్తుంది, హమాలి ఇస్తుంది, అన్నీ ఇస్తుంది. వీళ్ళు చేయాల్సింది జస్ట్ ప్రొక్యూర్మెంట్ చేసి మిల్లింగ్ చేసి ఎఫ్సిఐకి ఇవ్వాలి. దానికి కమిషన్ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఇస్తుంది. వీళ్ళకి ఈ కమిషన్ అన్నది ఆమ్దాని. మా మార్కెట్ యార్డ్లో నిజామాబాద్ మార్కెట్ యార్డ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ మార్కెట్ యార్డ్స్ తెలంగాణ. పసుపు పంట టర్న్ ఓవరే చాలా ఉంటుంది. ప్రతి సంవత్సరం 20 to 25 crores ఆమ్దాని ఉంటుంది. ఏమాత్రం డెవలప్మెంట్ చేయరు. ఇప్పుడు వడ్లన్నీ రోడ్డు మీద పోసుకొని ఉన్నారు. ఏ ప్రొక్యూర్మెంట్ సెంటర్లు అవుతుంటాయో ఒక పర్మనెంట్ ప్రొక్యూర్మెంట్ సెంటర్లు 2-3 గ్రామాలకు ఒకటి చేస్తారా, ఎట్లా చేస్తారు చేసుకొని అందులో సౌలతులు. అసలు కరప్షన్ మీద ఉన్న ధ్యాస ఈ పార్టీలకి 1947 నుంచి దేశానికి రూల్ చేస్తున్న పార్టీలకి ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచుకునే దాని మీద లేదు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ దేశంలో పెరుగుతున్నదంటే గత 10 సంవత్సరాల నుంచి అతి వేగంగా పెరుగుతూ ఉంది. రాష్ట్ర ప్రభుత్వాల దాంట్లో వచ్చేవి ఈ అగ్రికల్చర్ మార్కెట్ యార్డ్లు, ప్రొక్యూర్మెంట్ సెంటర్లు, వీళ్ళన్నీ కూడా డెవలప్ చేసుకోవాలనే కమిషన్ ఇస్తుంది సెంట్రల్ గవర్నమెంట్. ఆ కమిషన్ని మింగుడు తప్ప ఏదో వేరే కాళేశ్వరానికో ఇంతకుముందు ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద వాళ్ళు అవన్నీ ప్రాణాహిత చేవెళ్ళని ఇదని అదని చేస్తే ప్రాజెక్టులు కడితే కట్టినరు. కానీ దానిలో విపరీతమైన కరప్షను, కమిషన్లు ఇవన్నీ కూడా ఇవన్నీ పేటెంట్ ప్రాజెక్ట్స్ కింద కొన్ని తీసుకొని కాంట్రాక్టర్లతో కుమ్ముక్కై వేల కోట్లు, లక్షల కోట్ల రూపాయలు మింగిన ప్రభుత్వాలే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ చూసింది ఇన్ని రోజులు. కాబట్టి వచ్చే సమయంలో కూడా గల్లీ ఎలక్షన్ చూడకండి, ఢిల్లీ ఎలక్షన్ చూడకండి. ఎక్కడినైనా మనం మోడీకే వేయాలా, భారతీయ జనతా పార్టీకి వేయాలా, ఒక ట్రాన్స్పరెంట్ గవర్నమెంట్ నడిపించే పార్టీలకే వేయాలి. సో మొన్న జరిగిన ఎలక్షన్స్ అరవింద్ అన్న అంటే నికాసైన మనిషి. ఇప్పటి వరకు ఒక భూ కబ్జా ఆరోపణ లేదు, ఇంకా వేరే యాక్టివిటీస్ సంబంధించిన ఆరోపణ లేదు. అయినా ఎందుకు జనాల వ్యతిరేకత వచ్చింది అనుకుంటారు? ఏం వ్యతిరేకత వచ్చింది? కాంగ్రెస్ వానికి వ్యతిరేకత వచ్చింది. కాంగ్రెస్ లేదంటే వానికి ఓట్ల బాగా చీలికనా? వ్యతిరేకత, టీఆర్ఎస్ పార్టీ వానికి బాగా వ్యతిరేకత వచ్చింది. అంతే. వాళ్ళ క్యాడర్లో ఉంటుంది వ్యతిరేకత, ఉంటుందా ఉండదా? మరి వాళ్ళ క్యాడర్లో వ్యతిరేకత ఉంటుంది కదా. మరి ఒక ప్రభుత్వం పాయే, కాంగ్రెస్ వాడికి నిద్ర పట్టనీయక పోతే మనం ఇక వాళ్ళ క్యాడర్కి వ్యతిరేకత ఉంటుంది. నేను వ్యతిరేకునిగానే కనబడతా కదా మరి. అంతే అంటారా? మరి సో మరి రానున్న ఎంపీ ఎలక్షన్స్ ప్రత్యర్థి ఎవరు మీకు? అపోజిషన్ పోటీ ఉందా? ఇక్కడ లేదు, పోటీ లేదు. పోటీ లేదు. ఇందూరు గడ్డ మీద పోటీ లేదు. క్లీన్ స్వీపా? పెద్ద మెజారిటీ వస్తుంది. అంతేనా? లాస్ట్ ఇయర్ కవిత నిలబడితేనే ఓడిపించేసారు. సో మరి ఈ ఏడాది ఆల్రెడీ కాంగ్రెస్ వేవ్ ఒకటి అంటే ఉంది. ఆ క్యాండిడేట్ అనవసరం, క్యాండిడేట్లు అనవసరం. ఇక్కడ దేశమంతా ఇలా మోడీ గాలి ఉంది, దేశమంతా రామమయం అయిపోయింది. అవన్నిటితో పాటు మా పసుపు రైతుల ఆశీర్వాదం మాకున్నది. పసుపు రేట్లు పెరిగినాయి, పసుపు బోర్డు ఊహించని పసుపు బోర్డు మనకు వచ్చింది. అవన్నీ కాకుండా ఎవరికైతే నా మీద బాగా వ్యతిరేకత ఉన్నది చూసారా, వాళ్ళు జైలుకి పోయినరు. ఒకసారి అరెస్ట్ కాదు, 2 సార్లు అయినరు. ఈడీలు అయినరు, సిబిఐలు అయినరు. కాబట్టి ఇవన్నీ అంశాలు ఇందూరు పార్లమెంట్ మీద అదనంగా ఉంటాయి. అదర్ దెన్ మోడీ ఫ్యాక్టర్ అండ్ మన రాముని ఆశీర్వాదం కాకుండా ఈ ఫ్యాక్టర్స్ అన్నీ కూడా ఇక్కడ బలంగా ఉన్నాయి. కాబట్టి ప్లస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇప్పుడు మీరు రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నెక్స్ట్ మంత్ ఇనాగరేషన్ అవుతుంది, దీని మీద నిలబడరు మీరు. ఇది అయిపోయింది. ఇట్లా 7 రైల్వే ఓవర్ బ్రిడ్జ్లు ఇయ్యలటి వరకు నిజామాబాద్ పార్లమెంటులో ప్రాంతంలో ఒకటే రైల్వే ఓవర్ బ్రిడ్జ్ ఉండే. నిజామాబాద్ పట్టణంలో గంజకాడ మన డాడీ కట్టిండు, 89-94 కట్టించిండు అప్పుడు. ఇలా 7 ఆర్ఓబీలు రైల్వే ఓవర్ బ్రిడ్జ్లు. ఇది 2వది ఇనాగరేషన్. మాధవ్ నగర్, అరసపల్లి, అడవి మామిడిపల్లి, గోవిందపేట పోయేది, ఆరుమూరికెళ్ళి గోవిందపేట పోయేది, బోధన్ పట్టణంలో ఏడుపల్లిలో రైల్వే అండర్ బ్రిడ్జ్. ఇవన్నీ కూడా పనులు కొనసాగుతూ ఉన్నాయి. వేల కోట్ల రూపాయల హైవేలు నడుస్తూ ఉన్నాయి. 100 కోట్ల రూపాయల గ్రామీణ సడక్ యోజనాలు కట్టుకున్నాము. 2 కేంద్రీయ విద్యాలయాలు కట్టుకున్నాము. పసుపు బోర్డు తెచ్చుకున్నాము. పసుపు మార్కెటింగ్ ఎట్లా చేయాలనో కాంగ్రెస్ పార్టీ కూడా చూపించినాం కాబట్టి వానికి మంట. ఇవన్నీ చేసినాము. రూపాయి అవినీతి లేదు, మీరు చెప్పినట్టు. ఎటువంటి వేరే ఆరోపణలు లేవు, ఇల్లీగల్ యాక్టివిటీస్ లేవు.
యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఏదైతే టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఉంటారో, కాంగ్రెస్లో ఉన్నోడే టీఆర్ఎస్లో ఉన్నాడు, టీఆర్ఎస్లో ఉన్నోడే కాంగ్రెస్ ఉన్నాడు. ఆడ పైసలు మింగొచ్చిండు, ఈడ చేరిండు, ఇక్కడ పైసలు మింగుతాడు. మరి అసంటోళ్ళందరికీ నేను వ్యతిరేకస్తుడిగానే కనబడతాం. మరి సో మరి మీకు Once upon a time. గోవర్ధన్ రెడ్డికి అసలు ఏంది లడాయి? ఏం లడాయి ఉన్నదమ్మా, ఏం లేదు. ఏం లేదు, మంచి మిత్రులేనా? మిత్రులు కాదు, శత్రువులు కాదు. మరి ఎట్లా తీసుకుంటారు? ఎందుకంటే ఆయనే కదా నిలబడుతున్నారు టీఆర్ఎస్ పెద్ద మాట్లాడతలేదు, పెద్ద పట్టించుకునే పరిస్థితి లేదు. టీఆర్ఎస్ పట్టించుకునే పరిస్థితి లేదు. మరి కాంగ్రెస్ ఇక్కడ లేదమ్మా, ఇక్కడ పెద్ద కాంపిటీషన్ లేదు. అసలు అదే లేదు. నల్గొండ ఖమ్మం దిక్కు కొద్దిగా ఉందని వింటున్నాం, కానీ ఉత్తర తెలంగాణ లేదు. మరి రాబోయే ఎంపీ ఎలక్షన్స్ కి బీజేపీ టార్గెట్ ఏంటి? మేము ఎట్లా మోదీ గారు 3వ ప్రధాని అవుతారు. మాకు కావాల్సిన ఐడియాలజికల్ బిల్స్ ఏదైతే మీకు చెప్పినో, ఎన్ఆర్సీ తప్పకుండా ఫస్ట్ సిఏఏ వస్తుంది, దాని తర్వాత ఎన్ఆర్సీ వస్తుంది అని అమిత్ షా గారు చెప్పారు. అది ఇంప్లిమెంట్ కావాలి. సివిల్ కోడ్, అంబేద్కర్ గారు రాజ్యాంగంలో ఈ దేశంలో సివిల్ కోడ్, కామన్ సివిల్ కోడ్ ఉండాలని ఆయన రికమెండ్ చేసిన రాజ్యాంగంలో ఉంది. అది ఇంప్లిమెంట్ కావాలి. వీటితో పాటు పాపులేషన్ని ఎట్లా రెగ్యులేట్ చేస్తాము అది అవసరము. ఇవన్నిటితో పాటు వక్ఫ్ బోర్డు లాంటి దారుణమైన యాక్ట్స్ ఈ దేశంలో ఉన్నాయి. ఇది మీ ప్రేక్షకుల ద్వారా సమాజానికి కూడా తెలియజేయాలి. వక్ఫ్ బోర్డు అన్నది వచ్చి ఇవాళ నా ఇంటి మీద క్లెయిమ్ చేస్తే నేను వక్ఫ్ ట్రిబ్యునల్కి పోవాల్సి వస్తుంది. ఉట్టి క్లెయిమ్ చేస్తే అది వాళ్ళ ప్రాపర్టీ అయిపోతుంది. నేను వక్ఫ్ ట్రిబ్యునల్కి పోయి కేసు కొట్లాడాలి. ఆడ వక్ఫ్ ట్రిబ్యునల్లో అందరు జడ్జిలందరూ ముస్లింలు. వాళ్ళు ఏ తీర్పిస్తే అదే శిరోధార్యం. మళ్ళీ నేను హైకోర్టుకో సుప్రీంకోర్టుకో పోనీక లేదు. ఇటువంటి యాక్ట్లు పాస్ చేసిన కాంగ్రెస్ పార్టీ ఇవన్నిటిని అబాలిష్ చేయాలి. ఇవన్నీ చేస్తేనే మనం సమాజాన్ని రక్షించిన వాళ్ళం అవుతాము, దేశాన్ని కానీ ధర్మాన్ని కానీ రక్షించిన వాళ్ళు అవుతాము. ఇవన్నీ కూడా చేసే మునగాడు కేవలం నరేంద్ర మోడీ అని ఇలా భారతీయులు అందరూ నమ్ముతున్నారు. పోయిన ఏడాది ఇదే ఎలక్షన్స్లో అన్ని రాజకీయ పార్టీలకు ఒక అస్త్రం, పసుపు రేటు, పసుపు బోర్డు. కానీ జనాలు నమ్మిండ్రు అరవిందే తెస్తారని చెప్పి. సో పసుపు రేట్ వచ్చింది. సో మరి ఈ ఏడాది ఎలక్షన్స్కి బాండ్ అంటుంటారు ఎప్పుడు. మరి ఎప్పుడు మీ బాండ్? మాతో పాటు చూద్దామమ్మా, జనాలందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ఉందిగా, టైం ఉంది కదా. ఉంటుందా ఈసారి కూడా బాండ్ ఉంటుందా? ఇప్పుడు లాస్ట్ టైం అంటే నేను ఫ్రెష్ క్యాండిడేట్ని, ఫస్ట్ టైం క్యాండిడేట్ని. ఈవేళ నేను భారతీయ జనతా పార్టీలో ఎంపీగా ఉన్నా. సో పార్టీ శ్రేణులు, పార్టీ నిర్ణయాలు కూడా ఏమున్నా కలెక్టివ్ డెసిషన్ తీసుకోవాల్సి వస్తుంది. కానీ లోకల్ మేనిఫెస్టో అంటూ మాత్రం డెఫినెట్గా ఉంటుంది. అది బాండ్ పేపర్ మీద ఉంటుందా లేకపోతే ఇంకో రకంగా ఉంటుందా మీరందరూ వెయిట్ చేసి చూడండి. సో అందరూ చాలా వెయిట్ చేస్తున్నారు, మాతో పాటు ప్రేక్షకులు కూడా. ఎందుకంటే లాస్ట్ టైం కూడా అన్నారు వెయిట్ ఫర్ మై బాండ్ అని. సో ఎన్నికల ప్రచారాలు షురూ అయిపోయినాయి. మరి ఆ బాండ్ ఎప్పుడో, ఆ మేనిఫెస్టో ఎప్పుడో, మేనిఫెస్టోలో ఎన్ని అంశాలు పెట్టబోతున్నారు? మరి లోకల్ మేనిఫెస్టోలో ఉంటాయి, మోర్ దెన్ వన్ ఉంటుంది, మల్టిపుల్ అంశాలు ఉంటాయి. సార్ వన్ ఆఫ్ ది అంశాలు నాకు ఇన్లాండ్ కంటైనర్ డిపో తీసుకురావాలని ఉంది ఇక్కడ ఈ ప్రాంతానికి. ఏ ప్రాంతమైనా పెరగాలంటే అక్కడ కామర్స్ పెరగాలి, బిజినెస్ యాక్టివిటీ పెరగాలి. అప్పుడు ఆ ప్రాంతం యొక్క ఆర్థిక పరిస్థితులు మారుతాయి. ఆ ప్రాంతంలో దట్ హ్యాస్ అన్ డైరెక్ట్ ఇంపాక్ట్ ఆన్ ఎడ్యుకేషన్. మన ఇక్కడ ఉన్న ఇతర ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, బిజినెస్ పెరిగినప్పుడు ఇండస్ట్రీ వస్తుంది, ఎంప్లాయ్మెంట్ వస్తుంది, ఎడ్యుకేషన్ క్వాలిటీ పెరుగుతుంది పిల్లలది. సో ఇట్ హ్యాస్ అ మల్టిపుల్ ఎఫెక్ట్స్ ఆన్ సొసైటీ. సో ఐసిడి ఒకటి తీసుకొస్తే మన ప్రాంత రైతులకి ప్లస్ ఇతర రేపు మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ కానీ అగ్రిబేస్డ్ ఇండస్ట్రీస్ వస్తే కానీ అవన్నిటికి రావడానికి పెద్ద ఫౌండేషన్ లాగా తయారవుతుంది. సో వన్ ఆఫ్ ద కీ ఫ్యాక్టర్స్ విల్ బి దాట్. ఎయిర్పోర్ట్ కూడా స్పీడప్ చేసుకోవాలి. సో గత ఏడాది ఎన్నికల సమయంలో చూసినాం మనం అందరం కూడా, బోధాన్ షుగర్ ఫ్యాక్టరీ 100 రోజుల్లో తెరిపిస్తామని బీఆర్ఎస్ అది కూడా ఉంటుంది. మళ్ళీ ఇప్పుడు ఎన్నికల ముంగల అందరు కమిటీ విజిట్స్ అని, మళ్ళీ దానిపైన చర్చ అని, మళ్ళీ అది తెరపైకి వచ్చింది. సో బోధాన్ షుగర్ ఫ్యాక్టరీ తెరిపించడం ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ వాళ్ళు కమిటీలు వేస్తూ ఉంటారు. దే నెవర్ కమ్ అవుట్ విత్ సొల్యూషన్. తెలంగాణ అంశంలో కూడా అదే రకంగా కమిటీలు వేసి జాప్యం చేసి మునిగిండ్రు. ఇప్పుడు కూడా అదే చేస్తారు, వాళ్ళ పద్ధతే అది. అందుకనే దేశవ్యాప్తంగా మునిగిపోతూ ఉన్నారు. ఇట్ ఈస్ సింపుల్.
మీరు ఒక ఇంటర్నేషనల్ ఏజెన్సీని, ఆడిటింగ్ ఏజెన్సీని, వాల్యుయేషన్ ఏజెన్సీని తెండి, వాల్యుయేషన్ చేపియండి. ఆ ఎంత వాల్యుయేషన్ అవుతుందో నెల రోజుల లోపల మేనేజ్మెంట్ని తీసుకొని వస్తా. అది తీసుకొని టేక్ ఓవర్ చేసి నడిపిస్తాను. 66 ఫ్యాక్టరీలు చేసినాము. గడ్కరీ గారు మొన్న వచ్చిండ్రు మా విజయ సంకల్ప యాత్ర క్లోజింగ్ మీటింగ్ నిజామాబాద్ పట్టణంలో ఉంటే ఆయన వచ్చి ఈ విషయం మాట్లాడి ఆయన మన హెలిప్యాడ్కి దించడానికి పోతా ఉంటుంది నేను क्या है भाई वो लेके आओ मैं किसी को टाइप कराता हूँ एक दिन में करा देता हूँ ना ఆయన షుగర్ ఫ్యాక్టరీ షుగర్ ఫ్యాక్టరీ నడిపేటోళ్ళని 66 ఫ్యాక్టరీలు బంద్ అయిన ఫ్యాక్టరీలు 66 తెరిపించినాము దేశంలో వా లేకే అమ్మా ఏక్ దిన్ మే దే దేతా హూँ आपको అన్నాడు. ఆయన మేనేజ్మెంట్ వచ్చినాక ఇక్కడ ఎన్సీఎల్టీలు తిరిగి ఇప్పుడు ఈ గవర్నమెంట్లకి ఇలా మంత్రులకి ఇక్కడ ఎమ్మెల్యేలకి కమిషన్లు ఇవ్వమంటే వాడు రాడు. ఇవే అడ్డం వస్తున్నాయి ఆ ఫ్యాక్టరీ ఓపెన్ చేయనీకే. ఇంతకుముందు గవర్నమెంట్ అయినా ఈ గవర్నమెంట్ అయినా నియత లేక తెలుస్తలేరు ఆ ఫ్యాక్టరీలు. ఆయన ఒకటే రోజు అన్నాడు నేను ఎలా అంటున్నా వచ్చినాక చేసేది ఏముంటుంది డబ్బులు ఇచ్చి టేక్ ఓవర్ చేసేది ఉంటుంది. అటు 51% ఇటు 49%. దాని వాల్యుయేషన్ ఏంది? జెన్యున్గా వాల్యుయేషన్ వేపిద్దాము, మేనేజ్మెంట్ తీసుకొచ్చి టేక్ ఓవర్ చేపిస్తాము, దాని తర్వాత నడుస్తుంది. అదే పెద్ద రాకెట్ సైన్స్ కాదు అది. అంటే ఈ ఎలక్షన్ టైంలోనే మళ్ళీ బోధాన్ షుగర్ ఫ్యాక్టరీని ఒక అస్త్రంగా వాడుకుంటున్నారు, మళ్ళీ రైతులను మోసం చేసే పరిస్థితిలో ఉందనిపిస్తుందా ఈ కమిటీల విజిట్? మీకు ఏమనిపిస్తుంది? అంటే వీళ్ళ జీవితం అంతా వీళ్ళ చరిత్రనే మోసకారి చరిత్ర కాంగ్రెస్ పార్టీది. మోసం చేసిన పితామహులు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. మోసం చేసిన పితామహులు. మరి ఒకవైపు చూస్తుంటే 6 గ్యారెంటీలు అని చెప్తున్నారు, అసలు అది అమలయ్యే పైసలు ఖజానా ఉందా సర్కార్ కాడ? అది మీకే డౌట్ ఉన్నది చూడండి, మీడియా వాళ్ళకి ఉందా? ఏడున్నది అమ్మా, ఎక్కడున్నది? వాళ్ళు ఇవాళ జరుగుతున్న మన తెలంగాణ సర్కారులో జీతాలు ఇచ్చే పరిస్థితుల్లో లేరు. వీళ్ళు గ్యారెంటీలు ఏమి ఇస్తారు చెప్పండి? టైంపాస్ చేస్తూ ఉన్నారు. ఫస్ట్ 100 రోజులు అన్నాడు, తర్వాత కోడ్ అంటాడు. రేపు ఎలక్షన్లు ఓడిపోయాక ఈ మీ మీడియా ఛానళ్ళలో చూస్తున్న పెద్ద పెద్ద నాయకులు అటు జంప్ ఇటు జంప్ అంటున్నారు కాంగ్రెస్కి వెళ్ళి కూడా. సో ఏమవుతుందో ఏందో, అసలు ఒక స్టెబిలిటీ ఉంటుందా ఈ రాష్ట్రంలో అన్నది పెద్ద ఇదిగా మారిపోయింది. కానీ ప్రజలు మాత్రం తిరగబడే రోజులు దగ్గర పడుతున్నాయండి. డెఫినెట్గా తిరగబడతారు. ఈ రకంగా మోసకారి వాగ్దానాలు చేసి గద్దెనెక్కి 5 ఏళ్ళు మర్చిపోయి మళ్ళీ ఇంకోటి వచ్చి వాడు మోసం చేసి ఏదో వాగ్దానం మోచేతుకు బెల్లం పెట్టి మళ్ళీ 5 ఏళ్ళు దోసుకొని ఇటువంటి అన్నీ చూసి ప్రజలు కూడా విసుకెత్తిపోయే ఇలా బీజేపీ బలపడుతుందంటే కారణాలు వన్ ఆఫ్ ది మేజర్ రీజన్స్ గివే. సో మీరు అన్నట్టే రాష్ట్రంలో చాలా సమస్యలు ఉన్నాయి, నిరుద్యోగం మెయిన్గా. సో ఇట్లాంటి మెయిన్ ఇష్యూస్ అన్నీ కూడా పక్కన పెట్టేసి 33 జిల్లాలను 11 జిల్లాలు చేస్తుంది అనేది ఎంతవరకు కరెక్ట్? అసలు ఇది రైట్ టైమా గవర్నమెంట్ డెసిషన్ దానిపైన? సో వాళ్ళు తీసుకొనియండి. అకార్డింగ్ టు మీ ప్రాక్టికల్ సొల్యూషన్ ఈజ్ ఒక్క పార్లమెంట్కి ఒక డిస్ట్రిక్ట్ చేసుకుంటే అడ్మినిస్ట్రేటివ్ సులభంగా ఉంటుంది. సో వీళ్ళు 11 జిల్లాలు చేస్తారట. మళ్ళీ చూద్దాం మరి ఏం చేస్తాడో. ఒక పార్లమెంట్ ఒక జిల్లా ఉంటే అది ప్రాక్టికలీ సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్ళి ఫండ్స్ వస్తాయి మ్యాక్సిమం. స్టేట్ గవర్నమెంటు, పొలిటికల్ అడ్మినిస్ట్రేషన్, అదర్ అడ్మినిస్ట్రేటివ్ మొత్తము ఒక సిస్టంలో బాగా నడుస్తుంది. మరి వీళ్ళు 11 జిల్లాలు మీరు చెప్తుంటే ఇప్పుడే వింటున్నాను. సో ఇది ఇవాళటి నిజామాబాద్ పొలిటికల్ టాక్ అరవిందన్తో. సో జోరుగా అయితే ప్రచారాలు సాగుతున్నాయి. నిజామాబాద్ క్లీన్ స్వీప్ మేమే చేస్తామని అయితే అంటున్నారు. సో మనం కూడా వేచి చూద్దాం అంటిల్ రిజల్ట్ డే వరకు. నేను మీ కావ్య, సుమన్ టీవీ, నిజామాబాద్ నుండి.